అయితే ఆదివారమున ఇక్కడ జరిగేటువంటి ఆరాధనలో కొంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో గడవగలిగితే తప్పకుండా ప్రభు కోరుకున్న ఈ స్థలములో నుండి, ప్రభు ఏర్పరచుకున్నటువంటి మందిరముల నుండి తప్పకుండా నీ కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. నీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. అందుకే ప్రభు అనేకులకు లేని ఆహ్వానము నీకు ప్రభు ద్వారా వచ్చి స్థలములోనికి నీవు మందిరములోనికి ఉన్నావు. అనేకులకు లేని ఈ భాగ్యము నిన్ను బలపరచటానికి, నిన్ను స్థిరపరచటానికి, నీ కోరికను తీర్చటానికి, నీ జీవితంలో ఆధ్యాత్మికమైన ఆనందమును ప్రసాదింపచేయటానికి కొరకై ప్రభు ఈ స్థలములోనికి, ఈ మందిర ప్రతిష్ట సభలోనికి ప్రభు నిన్ను ప్రత్యేకముగా తీసుకుని రావటానికి గల కారణం ఏమిటంటే నీ పక్షమున గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రభు ఇంకొక మాట చెబుతున్నాడు ఈ మందిర విషయంలో. చూడండి, మన పాస్టర్ గారు మరి మాకు ఈ కార్డు కొట్టించారు. ఈ కార్డులో రాయబడినటువంటి వాక్యం హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా నుండి ఈ స్థలమందు సమాధానము నిలుపును అనుగ్రహించుదును. ఈ స్థలమందు చదవండి, సమాధానము అనుగ్రహించటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. అంటే అసమాధానమైన నీ స్థితిని సమాధానపరిచే స్థలము. హల్లెలూయా. ఏ విషయములో నువ్వు కఠినముగా ఉన్నావో, ప్రత్యుత్తరము లేకుండా ఉన్నావో, సమాధానము లేని స్థితిలో ఉన్నావో, ఈ స్థలములో నీవు వచ్చి నీవు ప్రార్థన చేయగలిగితే యేసయ్య నీకు గొప్ప సమాధానము ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ కడపటి మందిరం, ఏ మందిరం అంటే ఇది? దీని ముందు ఎన్నెన్నో మందిరాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, మరి గొప్ప గొప్ప దైవజనులను పేరు తెచ్చుకున్నటువంటి వారు ఉంటున్నారు. కానీ ఇది కడవరి మందిరం. అందరు చెప్పండి, కడపటి మందిరం. ఇప్పుడు ఒక చిన్న మందిరముగా ఈ చివరి దినాలలో మరి కడపటి మందిరముగా కట్టుకున్నాం. మన ఏళ్లలో అన్నిట్లో చిందేలేది, కడపట్టేలేది, చిటికినేలు. కాబట్టి చిటికినేలు దండం పెట్టినప్పుడు ఎవరి దగ్గర ఉంటది? దేవుని గిట్ట దండం పెడితే ఫస్ట్ ఏ ఏళ్ళు ఉంటుంది? చిటికిన వేలు. కాబట్టి ఆ రీతిగా ఈ చిన్న మందిరము మరి దేవునికి దగ్గర. ఇవన్నీ ఒకటి ఉంటది, బొట్టన వేలు లేకపోతే మరి మీరేం చేయలేరు, ఏం పట్టుకోలేరు అంటది. చూపుడు వేలు లేకపోతే ఏదైనా నేను చూపించాలంటది. ఈ మధ్య వేలు అందరిలో నేనెత్తే నాకంటే ఎవరెత్తే అంటది. కానీ ఈ ఏనంటది అసలు నేను అసలైనటువంటి విలువను బంగారం అంతా నాకే దొరుకుతారంటది. కానీ ఇది ఎవరి దగ్గర ఉంటది? చిన్నది ఈ దేవునికి దగ్గర. ఎంత బంగారమైనా, ఎంత పెద్దదైనా, ఎంత చూపించిందైనా, ఎంత పట్టుకోవటానికైనా దేవుని సహాయము లేకపోతే అది వ్యర్థం. కాబట్టి కడపటి మందిరం. ఎన్నెన్నో మందిరాలు ఉండొచ్చు, ఎన్నెన్నో గొప్ప మందిరాలు ఉండొచ్చు, ఎంతో జనంతో కూడినటువంటిది ఉండొచ్చు. కానీ దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి కడపటి మందిరము ద్వారా నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానము ఈ మందిరము ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. ప్రియమైనటువంటి ఇది ధనం ఉండి కట్టినది కాదు, లేకపోతే జనబలగం ఉండి కట్టినది కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మీయులైనటువంటి ఆ తల్లి చేసినటువంటి ప్రార్థనల ద్వారా మరి దైవజనులు ప్రయాస